దత్తపుత్రుడు రెండు ఆస్తులు వస్తాయట, రెండు వస్తుందట. బావడి కుమారుడు కంటే సొంత కుమారుడు కంటే దత్తపుత్రుడు రెండు ఆస్తులు వస్తాయట. దేవుని స్తోత్రం. మా నాన్నగారు కూడా పెద్దయ్య గారు కూడా దత్తకి వెళ్ళిపోయాడు. వాళ్ళ పెద్దనాన్నకి రెండు ఆస్తులు కొట్టాడు. ఆయన ఎక్కడున్నా సంతోషం ఆనందంగా బతికాడు. ఆనందంగా దేవుని స్తోత్రం. కారణం దేవునిలో ఉంటే మనం ఎప్పుడు ఆనందం. దేవునిలో ఉంటే ఎప్పుడు అసూయతో ఉంటే ఏం చేస్తాం? కొల్లి కృషించుతూ ఉంటాం. ఇప్పుడు ఆనందించాలి, ఎదుటివాడిని ప్రేమించాలి. ప్రభు ఏం చెప్తాడు? ఇందువల్ల ఈ పొరుగువారిని కాలం పరిపూర్ణమైనప్పుడు స్నేహితు పుట్టి మనల్ని ఏం చేశాడంట? దత్తపుత్రులుగా చేశాడంటే వాక్యం ఏమైంది? శరీరధారిగా మారిపోయింది. దేవుని స్తోత్రం. అంటే ఆత్మగల దేవుడు శరీరాన్ని దాల్చే కారణం ఈ పండు తిన్న ఆదాము అవ్వల ద్వారా సంప్రాప్తమైన మనము మరలా ప్రభు ద్వారా మరణం ద్వారా మరలా విడుదల పొందటానికి మొదటి ఆదాము వలన మరణం వచ్చింది. కడపటి ఆదాము వలన క్రీస్తు వలన మనకి ఏం జరిగింది? ప్రథమ ఫలముగా లేపబడ్డాడంట. దేవుడికి స్తోత్రం. అంటే మనం చనిపోయిన మనం రక్షణ బాప్తిసం పొందిన వాడు చనిపోయిన వాడు తీర్పులోనికి వచ్చేస్తాడు. వాడి క్రియల ప్రకారంగా వాడి ఫలితం అనుభవించక తప్పదు. స్వర్గంలో నరకం ఇక్కడే, భూమి మీదే. ఎక్కడో స్వర్గం ఉందో ఎక్కడో నరకం ఉందో అనుకుంటున్నారేమో. ఇక్కడే 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 అని మనకి డిసైడ్మెంట్ అంతా కూడా. దేవుడికి స్తోత్రం. మనం ఆ దివ్య పురుషుడి యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది వాడికైపోయింది. ఇది ఏమైపోయింది? ఇది మార్చాలంటే మార్చగలమా? టైం